న్యూస్ అక్కడ ఇక్కడ అని లేదు. తెలుగు నేలపై వాడవాడల వినాయక చవితి సందడి మొదలైపోయింది. వీధుల్లో బొజ్జగణపయ్యలు కొలువు తీరుతున్నారు. పలు చోట్ల పర్యావరణ హితంగా మట్టి విగ్రహాలు పెడుతూ ఉండగా పీఓపీ విగ్రహాల వైపే జనం మొగ్గు చూపారు. విజయవాడలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహాల పంపిణీలో జాప్యం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడవాడల గణేష్ విగ్రహాల అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గణేష్ ఉత్సవాల కోసం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం జరిగే తొలి పూజ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొంటారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈసారి 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో బ్యారికేడ్లతో పాటు 3 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రూట్లలో వాహనాల దారి మళ్లింపులుంటాయని ప్రజలు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఉదయం 6 గంటలకు దర్శనం స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు 10,000 మంది కూడా రారండి. కానీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11 వరకు 1,00,000 మంది వస్తారు. అంటే ఒకటేసారి విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. రద్దీ ఏర్పడ్డప్పుడు మాకు తప్పదు, మేము అందరినీ కూడా పుషప్ లాగాల్సే ఉంటుంది, మేము పుషింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 2 సెకండ్లు కూడా దర్శనం చేసుకోవడం కష్టమైంది అంతమందిని చూడాలంటే. ఈసారి ఇంకా టెక్నాలజీ కూడా మా ఆఫీసర్స్ టెక్నాలజీ కూడా మా సిపి గారి టెక్నాలజీ కూడా పెంచడం జరిగింది. ఎంతమంది వస్తున్నారనేది కూడా మనము చేస్తున్నాము. ఈసారి ఇది క్యూఆర్ స్కాన్ కార్డు కూడా మన ప్రతి వినాయకునికి ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది, దాన్ని స్కాన్ చేస్తున్నాము. కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మనము మన యొక్క అరేంజ్మెంట్స్ లోపల ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం, అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే గణేషుని యొక్క పూజ సక్రమంగా జరగాలి, భక్తులందరూ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇందిరా ఫుడ్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంచే దిశగా 15 ఏళ్లుగా మట్టి గణపతుల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇందిరా ఫుడ్స్ పంపిణీ చేస్తోంది. మట్టి విగ్రహాలను అందుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. మరోవైపు తిరుపతి వరసిద్ధి వినాయక మోక్ష కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర నినాదంతో 700 మంది స్కూల్ విద్యార్థులతో మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసే పోటీ నిర్వహించారు. అలాగే గీతం స్కూల్ యాజమాన్యం సూపర్ 6 పథకాలు కనిపించేలా పిల్లలతో గణపయ్య వేషధారణలు సిద్ధం చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి జనం ఎగబడ్డారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉచితంగా మట్టి విగ్రహాల్ని అధికారులు పంపిణీ చేశారు. వీటి కోసం ప్రజలు ఎగబడ్డారు. మరోవైపు విశాఖలో కూడా వినాయక చవితి సందడి మొదలైంది. ఎటు చూసినా బొజ్జగణపయ్యలే దర్శనమిస్తున్నారు. వీధికో విగ్రహం కనిపిస్తూ సందడి చేస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలకు మండపాలు ముస్తాబవుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో వాడవాడల గణేష్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువకులు ఉత్సాహంగా విగ్రహాలు కొనుగోలు చేసుకుని ట్రాక్టర్లలో, ఆటోల ద్వారా మండపాల వద్దకు తీసుకువెళ్తున్నారు. ఈసారి వినాయక చవితి మండపాలకు ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వినాయక చవితి పండక్కి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఎటు చూసినా బొజ్జగణపయ్యలు కొలువు తీరారు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ గణేష్లను తెచ్చుకొని పూజలు చేసేందుకు రెడీ అయ్యారు.